కల్కి సినిమాకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 2 వారాల్లో థియేటర్లో విడుదల కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు. కమల్ హాసన్, దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో కల్కి సినిమాలో తన ఆర్ట్ ను కాపీ కొట్టారంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదిక చిత్ర యూనిట్ పై విమర్శలు గుప్పిస్తున్నాడు. సౌత్ కొరియాకు చెందిన సంగ్ జై కాన్సెప్ట్ డిజైనర్ గా హాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు పనిచేశాడు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదిక కల్కి యూనిట్ తన ఆర్ట్ ను కాపీ కొట్టిందని పేర్కొంటూ అందుకు తగ్గ సాక్ష్యాన్ని సైతం పొందుపరిచాడు. 10 ఏళ్ల క్రితం తన యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన విజువల్ ఫోటోను కల్కి ట్రైలర్ ప్రారంభంలోనే ఓ విజువల్ స్క్రీన్ షాట్ ను అప్లోడ్ చేశాడు. ఒకరు కష్టపడి తయారు చేసిన ఆర్ట్ ను దొంగలించడం అనైతికమని క్యాప్షన్ జోడించాడు. తర్వాత కాసేపటికి ఆ క్యాప్షన్ తొలగించి కల్కి సినిమా వైజయంతి మూవీస్ అన్న హ్యాష్ ట్యాగ్లను జోడించాడు. ఈ 2 ఫోటోలు చూసి నెటిజన్లు ఇలా కాపీ కొట్టారేంటని ఆశ్చర్యపోతున్నారు. నీ వరకు దొంగిలించారని ఇట్టే తెలిసిపోతుంది. ఈ నిర్మాతలు ప్రభాస్ లుక్ క్లిక్ చేసినందుకే విఎఫ్ఎక్స్ కంపెనీపై దావా వేశారు. నువ్వు కూడా నీ ఆర్ట్ కాపీ కొట్టారని కోర్టుకు వెళ్ళని ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు. ఇక ట్రైలర్ లోని ఫస్ట్ విజువలే కాపీ కొట్టింది వేశారంటే వాళ్ళని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇంకా ఎలా ఎన్ని కాపీ కొట్టారో ఇది నిజంగా బాధాకరం. కనీసం ఒరిజినల్ ఆర్టిస్ట్ క్రెడిట్ ఇచ్చినా బాగుండేది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి నిర్మాత ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.